కొత్త కంపెనీలకు కూడా సర్కారు సబ్సిడీలు రాయితీలు ఇచ్చి అన్ని పాలసీలు కొత్తగా మార్వాలని అధికారులకు చెప్పుకొచ్చిండట. రాష్ట్రంలో 4-5 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి కాబట్టి దగ్గరుండి మరి అన్ని పాలసీలు చూసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పినట్టే ఉన్నాడు. కారు పార్టీ ఏలుబడిలున్న పెట్టుబడుల పాలసీలను పక్కకు పెట్టి మళ్ళీ సర్కారు కొత్త పాలసీలు పెట్టుబడులు అన్ని కూడా అల్కగా బిరబిర అయ్యేటట్టు చూసుకోవాలని అధికారులతోని సీఎం రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వచ్చుడు మంచి ముచ్చటనే గాని ఈడికే మీరు కరెంటు శాఖ ఇస్తలేరని కొన్ని కంపెనీలు సామాన్లు చదువుకొని శాంతిరి లావట్టే కాడికి వస్తున్నదట. ముందుగాల కొత్త కంపెనీలో పెట్టుబడులు ఏమో గాని ఉన్న కంపెనీలు ఓకుంటా చూడుండ్రి. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదట. కరెంటు ఓవుకుంటూ వస్తేనే మొన్న 2 కంపెనీలు శాంతిరి లాబట్టి పక్క రాష్ట్రంకు పోయినాయని ప్రతిపక్షం లీడర్లు మైకులు బట్టి మరీ చెప్తుర్రు. ఈ ముచ్చట కొత్తగా వచ్చే కంపెనీలకు ఇట్లా తెలిస్తే తెలంగాణలో కరెంటే శాఖ ఉండదట. ఆడ మన ఇండస్ట్రీలు పెడితే ఆగమైపోతామని గిట్లా అటే మర్రిపోగల్లా అంటుర్రు జనం.